ఒకసారి ప్రతి అమావాస్య దినము ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని ఆమేన్. ప్రతి అమావాస్య దినం, అమావాస్య అంటే మనందరికీ తెలుసు. ఈరోజు అమావాస్య, అడుగు తీసి అడిగేదిగా చీకటి మీ ఇంట్లో తాండవిస్తుందా అని పెద్దలు చెప్తా ఉంటారు. ఏమైనా పెళ్లి చూపులు వెళ్ళి అమావాస్య మందికి వెళ్తున్నారేంద్రా మీరు పెళ్లికి పెళ్లి చూపులకి? అమావాస్య అయిపోయినాక ఎలా ఉంటాడు. తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి కూతురు అయ్యి ఆమె గర్భవతి అయితే పుట్టింటికి పంపించాలంటే అమావాస్య దినమో లేదో అరే పెద్దలు ఉన్నారు నా వెళ్ళి కనుక్కురామంటారు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలుసు? అసలు అమావాస్య అంటే తెలియదు, విశ్రాంతి దినం అంటే తెలియదు. మనము కూడా ప్రార్థన చేసే వాళ్ళు ప్రతి నిత్యము బల్లారాధన తీసుకుంటున్నారు నెల నెల. అయితే కూడా అమావాస్య ఈరోజు అవద్రా అని చెప్తున్నారు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అమావాస్య అంటే విశ్రాంతి దినం అంటున్నాడు. మరి పాటిస్తున్నామా? అందులో మనం అంటున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెవిగలవాడు ఆత్మ చెప్పే సంగతులు వినుడు కాక. హల్లెలూయా. ఒక అమ్మను పంపించాలన్నా, ఒక పెళ్లి చూపులు చూడాలన్నా, ఒక ఇంటి నిర్మాణం జరగాలన్నా, ప్రతిదీ పిల్లల్ని స్కూల్లో చేర్చాలన్నా సరే అమావాస్య దినమురా ఎందుకు మీరు చేరుస్తున్నారు అని అంటున్నాడు. అమావాస్య దేవుడేమన్నా విశ్రాంతి దినమని దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటే మనమేమో పాటించలేకపోతున్నాం. రాకడ సమీపమైనది. ఇవన్నీ పాటిస్తా ఉంటే నీవు ఎక్కడికి వెళ్తావు? నా సన్నిధిలో నిలవమంటున్నాడు దేవుడు. నా సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయమంటున్నాడు, దోపు వేయమంటున్నాడు. ఆరు దినాలు దేవుడి సృష్టి అంతా తయారు చేసి సృష్టికర్త అయిన ప్రభు 6వ దినం మనం తయారు చేశాడు. హల్లెలూయా. 6వ దినం తయారు చేసి 7వ రోజు విశ్రమించాడు అన్నమాట. అది విశ్రాంతి దినం. అమావాస్య అంటే విశ్రాంతి దినం. విశ్రమించాడు సృష్టి. అసలు దేవుడు ఈ లోకాన్ని సృష్టించక ముందే, ఆయన జగత్ పునాది వేయక ముందే ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఈ లోకాన్ని నేను నిర్మించాలంటే 6 రోజులు ప్రయాసపడ్డాను కాబట్టి 7వ రోజు విశ్రమించాను. విశ్రాంతి దినం. విశ్రాంతి దినం వచ్చి నా సన్నిధిలో అమావాస్యను పాటిస్తున్నారన్నమాట. అమావాస్య అంటే విశ్రాంతి దినం. 12 దాటితే 11 అయిందా 12 అయిందా దెయ్యాలు తిరిగే టైం రా. మీ ఇళ్లలో దెయ్యాలు వస్తాయా? దెయ్యాలు ఎందుకు వస్తాయో తెలుసా? దెయ్యాలు ఎందుకు వస్తాయో తెలుసా? అసలు మీ ఇంటి ముందు ముగ్గు వేస్తావు చూడు, ముగ్గు వేసాడు ఎవరు? మాంత్రికుడు. హల్లెలూయా. ముగ్గు వేసేది ఎవరన్నమాట?
మంత్రుడు. ఆ ముగ్గు నువ్వు ఎప్పుడైతే అందంగా నీ ఇంటి ముందు వేస్తావో, ఎన్ని గంటల 12:30కి బయలుదేరుతాయి చీకట్లో, కోట్లాది సైన్యం ఉంటుంది అనమాట. ఆ సైన్యం సంచారం చేస్తుంది. ఎవడైతే ఇంటి ముందు ముగ్గు వేసి ఉంటావో ఆ ముగ్గు ద్వారా నీ గృహంలో ప్రవేశిస్తుంది అనమాట. ఆహా, నా కొరకు అందంగా వేసారే అని లోపల నీ దగ్గర ప్రార్థన ఉండదా? నీ దగ్గర ప్రార్థన ఉండదా? ప్రార్థన చేయడానికే సమయం ఉండదు, ముగ్గేయడానికి మాత్రం సమయం ఉంటుంది. ముగ్గేది 10 నిమిషాలు ముగ్గు పట్టుద్ది. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడు అగ్ని కంచి వేస్తాడు నీ కుటుంబాన్ని. అలాగా చీరు ఆ కోట్లాది సైన్యం తిరిగి 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 ఎవడైతే ఆ గృహంలో ప్రార్థన లేదు ఏం చేస్తే ఒంటి నిండా రోగాలు. నీ ఇంట్లో తెస్తే కూర్చుంటే నువ్వు ప్రార్థన చేయకపోతే, మారు మనసు పొందావు, బాప్టిజం తీసుకున్నావు, నెల రొట్టెలో పాల్గొన్నావు, ముగ్గురు వరకు మళ్ళీ ఎన్ని చేస్తా కూడా అయ్యో ఈ రోజు మంచిది కాదే, మళ్ళీ ఆచారం ఈ రోజు మంచిది కాదే. దేవుడేమన్నాడు? 6 రోజులు మంచిది 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 రాశాడు కదా. మనం పాటిస్తున్నావా? అన్ని జనులతో పాటు మనం కూడా వాటిలో పాల్పంపులు పొందుకున్నాం. ఈ రోజు మంచిది కాదు. అన్ని జనులకైతే తెలియదు, నువ్వు తెలిసిన వాడు ఏమన్నారు? ఈ రోజు అన్ని రోజులు మంచి మనుషులే మంచివారు కాదు తెలుసా? మనుషులే వాళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళ మీద సాడీ చెప్పుకొని ఆ సాడీ ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వో ఆదామా నువ్వు పట్టుదల ఎందుకు తిన్నావంటే అవ తీసుకొచ్చిందా అన్నా. అమ్మా నువ్వెందుకు తిన్నావంటే సర్పం మోసం చేస్తాను. ఎవరి మీద? ఒకరి మీద ఒకరు ఇచ్చారే కానీ ఎన్నో దేవుడిని అయా అంధకారం నన్ను నా కళ్ళు మరుగు చేయబడి నేను తిన్నాడయా అని చెప్పలా. తన తప్పు తనను ఒప్పుకోకుండా ఏమంటుంది? అవ తీసుకొచ్చి ఇచ్చింది నేను తిన్నానయ్యా. అవా నువ్వెందుకు తీసుకొచ్చావంటే సర్పం మోసం చేసింది అంటుంది. అంటే ఇట్లా కట్టుడు అవుతుందే కానీ క్షమించు క్షమాపణ అడగట్లా మీరు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పలుకు కూడా మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. క్షమించు క్షమాపణ అడగట్లా. 7 మార్ల రోజుకొచ్చి 70 ఏళ్ళ వరకు నువ్వు క్షమాపణ మాట్లాడుతుంది. అంటే నీ కాల వ్యవధి అంతా 70 లేక 80 సంవత్సరాలు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చెవిగలవాడు ఆత్మ చెప్పే సంగతులు వినుగాక. హల్లెలూయా. ఆ రోజు మంచిది కాదు, ఫలానా రోజు మంచిది అని మనం భ్రమలోనే బ్రతుకుతున్నాం. దేవుడు ఏమంటాడు? అమావాస్య విశ్రాంతి దినం నా సన్నిధికి వచ్చి మొక్కుమంటాడు. మరి విశ్రాంతి దినంలో ప్రార్థిస్తున్నావా? విశ్రాంతి దినం ఏ రోజమ్మా? చెప్పండి. బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది? సరే ఒకసారి నువ్వు ఆ లెక్క చెప్పమా నాకు. మత్తయి సువార్త 28 ఫస్ట్ నుంచి చూడు. హల్లెలూయా. చెవిగలవాడు ఆత్మ చెప్పే సంగతులు వినుగాక. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేనే మరియ వేరొక
మరియా ఆ. సమాధిని చూడవచ్చుది. ఆమేన్. బాగమ్మా. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున ఎప్పుడొచ్చింది? శనివారం వచ్చిందా? పాత నిబంధన గ్రంథం కాదు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా విశ్రాంతి దినము శనివారమే. మీ శనివారం వచ్చి మొక్కుబడులు మొక్కి నీవు శుద్ధీకరణ చేసుకోమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక శుక్రవారం లేదు, శనివారం లేదు. ఎట్లా? దేవుడు అక్కడ సమీపమైంది. నీవు పరీక్షించుకోమంటాడు దేవుడు. నిన్ను నీవు పరీక్షించుకోమంటాడు. ప్రతి విశ్రాంతి దినము అమావాస్య అంటే పండగ దినం అన్నమాట. మనకి మీకు ఒక సంగతి తెలుసు. అసలు హైదరాబాద్ ఆ ప్రాంతాలండి విశ్రాంతి దినం పండగ దినాలుగా ఆచరిస్తారు. హల్లెలూయా. పండగ దినంగా ఆచరిస్తారు. అన్నిలే వాళ్ళు పండగ దినంగా ఆచరిస్తున్నారా? ఏది ఆ సైడ్ వాళ్ళు? మనమేంది రాత్రి మన అరే విశ్రాంతి అమావాస్య అంటే కదా, రేపు మంగళవారం ఎక్కడ తీసుకొస్తారా? బైబిల్లో తీసి చూపించి చదివే. మనము కూడా వాళ్ళతో పాలివారు అయినప్పుడు మనము దేవుని గురించి ఖచ్చితంగా చెప్పాలి. వాడు వింటే తీర్పేవుడు దేవుడు. అక్కడ దేవుడు నిలబడినప్పుడు నువ్వు చెప్పావా అడిగినప్పుడు నేను చెప్పాను వాళ్ళు వెళ్ళలేదంటే వాళ్ళప్పుడు తీర్పులో నిలబడాలి. అమావాస్య రోజే మా కూతురికి పెళ్లి చేసి అదన్నా అమావాస్య రోజే ఇంటి పునాది వేసారనమాట. ఇంటి పునాది వేసి నాకు అన్ని అమావాస్య రోజులే చేసి కాపీ మెడిసిన్ అన్నాడు. అమావాస్య రోజు పెళ్లి చేశారు. నా పిల్లలకి ఎంత 1,50,000 అంటారు. చాలా ఫస్ట్ 15,000 అయితే 1,500 దశం భాగం తీసి ఇచ్చాడు. నెల ఒక సంవత్సరం పోయంగా 1,00,000 రూపాయలు చేశాడు దేవుడు. ఆ 1,00,000 రూపాయలు 10,000 నెల కానుక ఇచ్చాడు. తర్వాత 1,50,000 చేస్తే టెన్షన్గా 15,000 దైవజనులకు వేస్తాడు. ఎక్కడున్నా సరే పేద సంఘాలకు కానీ వాళ్ళు పోయిన సంఘాలకు కానీ ఎవరికైతే సరే దశమ భాగం దేవుడికి ఇస్తాడు. అలాగా ఆశీర్వదించబడ్డాడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. మరి మనదేది సాక్ష్యాల అలాగా దేవుడి ఎదుట మనకున్నా. రెండవ రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4 రెండవ రాజుల గ్రంథం 4:23 ఒకసారి చదవండి. అతడు
నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోదమని అడుగగా ఆమె నేను పోవటం మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివారితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితినే గాని నిమ్మలముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమునందు ఆ దైవజను యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని ఆ పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. ఏం చేసింది? విశ్రాంతి అమావాస్య రోజు అంటున్నాడు, భర్త అన్నాడు, ఏంటి ఈరోజు అమావాస్యకి అదే మన వాళ్ళు అమావాస్య అంటే అసలు భయంకరంగా ఉంటారన్నమాట. అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, ఎందుకు నువ్వు అలా? ఆల్రెడీ పిల్లాడు మంచం ఎక్కువ ఉన్నాడు, ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. దైవజనుడి దగ్గరికి ఏం చెప్పింది? విశ్వాసంతో గెహజీతో, అమ్మా నీ పెరిమిటి నీ బిడ్డ అందరూ బాగున్నారంటే బాగున్నారు అంటే విశ్వాసంతో ఎప్పుడైతే ఒక మాట పలికిందో ఆ మాటకి దైవజనుడితో ఎప్పుడైతే ఆ మాట పలికిందో ఆ దైవజనుడు ఆమె గనురాలు అని బైబిల్లో లిఖితమైన, గనురాలు అంటే ఘనముగా ఎంచబడిన స్త్రీ అన్నమాట. ఘనంగా ఆమె ఘనంగా ఎందుకు ఎంచబడిందంటే ఆమె చనిపోయిన దేవుని పేరట దైవజనుడిని ఎదుర్కొనడానికి వెళ్ళింది కాబట్టి దైవజనుడు అడిగినప్పుడు అంతా క్షేమంగానే ఉన్నారు అన్నప్పుడు ఆ బిడ్డ బతికాడు. అమావాస్యలో స్వస్థత అంటే బ్రతికాడు, బిడ్డ బ్రతికాడు. అయితే యోహాను సువార్తలో విశ్రాంతి దినమున 38 సంవత్సరాలు విశ్రాంతి దినమేగా, 38 సంవత్సరాలు బాధపడుతున్నాడు. అసలు ఏం లేదు. ఆ కోనేట్లో దిగితే కనుక ఈయన స్వస్థత. దేవుడు ఆ ఊరికి వస్తున్నాడు అన్నమాట. వస్తుంటే జనసమూహం బాగా కిక్కిరిసి ఉన్నారు. వస్తున్నాడు అని తెలుసుకొని అయితే గుడ్డివారిని అందరూ స్వస్థపరచుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి విశ్రాంతి దినమున ఎవరిని స్వస్థపరచకూడదు, విశ్రమించాలని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ధర్మశాస్త్రంలో ఎవరిని స్వస్థపరచకూడదు అని రాయబడి ఉంది. అయితే దేవుడు ఆ ప్రాంతానికి వచ్చేసాడు. ఆ కోనేటి దగ్గరికి వచ్చేసి అతన్ని స్వస్థపరిచాడు అన్నమాట. అప్పుడు ఇక శాస్త్రులు పరిచయం ఏమన్నా తెలుసా? విశ్రాంతి దినమున ఒకరిని ఎందుకు నువ్వు స్వస్థపరిచావు? విశ్రమించాలి కదా, నువ్వు స్వస్థపరిచావని దేవుడి మీద కోపపడి
ఆయన్ని రాళ్ళ రుబ్బి కొట్టాలని ఆలోచనలో ఉన్నారు. కొన్నిసార్లు దేవుని మీద అటాక్ చేశాడు శాస్త్రులు పరిచయం. ప్రతి విషయంలో మోసం చేయమని ఏంది ఆ విశ్రాంతి లేపినందుకు దేవుడి మీద సరుకొని కొనుక్కొని రాళ్ళతో కొట్టాలని చూశానన్నమాట. అయినా సరే దేవుడు అట్లాడు వాళ్ళతో ఏమన్నాడంటే, నేనే దేవుడిని, నాకు విశ్రాంతి దినం నాకు అవసరం లేదా? ఈ బోధ ఏంటంటే ఈయన నిరూపించుకుంటున్నాడా అనేసి గగ్గోలు పెట్టి వాళ్ళంతే శాస్త్రులు పరిచయం అంటున్నారు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రంలో పీఠాధిపతులు అన్నమాట. పీఠాధిపతులు అంటే నిలువు టంగి వేసుకొని కూర్చునే వాళ్ళు. అది ధర్మశాస్త్ర పీఠాధిపతులు, శాస్త్రులు అన్నమాట. వాళ్ళు ధర్మశాస్త్రంలో ప్రతిఘటించడానికి పూనుకున్న వాళ్ళు అన్నమాట. పరిచయులు అంటే ఆయన కింద పనిచేసే వాళ్ళు పరిచయులు. ఇప్పుడు సపోజ్ అన్నాడు, అన్న దైవజనుడు కాబట్టి ఆయన క్రొత్త నిబంధనలు ఏమన్నాడంటే నా సహోదరుడు సహోదరుడు అన్నది. నా సహోదరులు అన్నది. అయితే ధర్మశాస్త్రంలో వాళ్ళు పట్టించి వాళ్ళు ఏంటంటే మేము తప్ప ఎవరు లేరు, మేమే ఈ ధర్మశాస్త్రాన్ని మేము పాటించేదని వాళ్ళు పూనుకున్న వాళ్ళు అన్నమాట. తీర్పు తీర్చే వాళ్ళు. ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించే వాళ్ళు. దేవుడేమో ఆయనకు వచ్చినాక ఉల్లంఘించాడనమాట ధర్మశాస్త్రాన్ని. ఉల్లంఘించి విశ్రాంతి దినమున ఓచకాలతని బాగు చేశాడు. విశ్రాంతి దినమున ఆయన్నే ఎవరు 38 సంవత్సరాలు ఆయన్నే బాగు చేశారు అన్నమాట. ఇలాగ కోపాలు పెంచుకొని దేవుడి మీద అటాక్ చేయటం మొదలు పెట్టాడు. అటాక్ అంటే పలుమార్లు ఆయన మీదకి అటాక్ చేశారు, కానీ ఎక్కడ కూడా ఆయన వారికి దొరకలేదు అన్నమాట. అమావాస్య అంటే విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే దేవుని మందిరానికి వచ్చి మొక్కుబడులు మొక్కేది విశ్రాంతి దినం అని దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే రోమపత్రిక ఒకసారి కొలసీ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 16వ వచనంలో, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినమును అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినేశకుడైన క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశమియ్యుడి. అవన్నీ అంట క్రీస్తులో ఉన్నాయి.
మనం ఎప్పుడైతే అమావాస్య దినం పాటించక్కర్లేదు, విశ్రాంతి దినము అంటాడు దేవుడు, విశ్రాంతి దినము కూడా పాటించనక్కర్లేదు, ఇవన్నీ నాయందే గుప్తంలో ఉన్నాయి అంటున్నాడు దేవుడు. క్రీస్తులోనే నిజస్వరూపం క్రీస్తులోనే ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినం అంటే అమావాస్య దినముగా పరిగణించబడింది అన్నమాట. పరిగణించబడ్డాయి దేవుడు. అందుకనే అంటాడు అమావాస్య దినం అయినాడు పండగల దినం. పండగ అంటాడు, పండగ చేస్తాం కదా మనం కూడా. పండగ క్రీస్తు పుట్టాడని మనం పండగ చేస్తాం కదా. అవన్నీ అయ్యా ఆయన వచ్చాడు ఏంటి అన్ని సంఘ పెట్టుకొని వెళ్ళిపోయాడు, మీ పండగ ఆచరించొద్దాయా, నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నాయి, మీరు మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటేనే పండగయ్యా అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు మారు మనసు పొంది బాప్టిజం పొందితే నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నదయ్యా, క్రీస్తే నీ ఎందుకు పుట్టాడని నమ్మాలి. మన బాప్టిజం తీసుకో, క్రీస్తులో బాప్టిజం పొందకుండానే క్రిస్మస్ వచ్చింది, పండగ రావాలంటే క్రిస్మస్ వచ్చింది. ఎవరికి పండగ అంటే ఎవరైతే మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని దేవుని అనుసరించి దేవుని రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుతాడు, వారికి పండగ. మిగతా వారికి వారు అంధకార చీకట్లో ఉన్నట్టే. అంధకార చీకట్లో ఉన్నారు. అందుకనే మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సాక్షులుగా నా సాక్షిగా వెళ్ళి ప్రకటన చేయమంటాడు. ఏం ప్రకటన చేయమంటాడు? అయ్యా నేను చీకటి బతుకులో ఉన్నాడు, తిరిగాను అలసిపోయాను, నిజ స్వరూపం క్రీస్తు తెలుసుకున్నాను, అటు తిరిగాను ఇటు తిరిగాను, ఆ దేవుడు అన్నారు ఈ దేవుడు అన్నారు, వాళ్ళ మొక్కు వాళ్ళు మొక్కాను ఏళ్ళ మొక్కు వాళ్ళు మొక్కాము, అయిపోయింది అయ్యా లేదు నువ్వు తప్ప ఇంకెవరు లేరనుకొని నీ దగ్గరగా వచ్చాను, అయ్యా నువ్వు రక్షించావు అన్నాడు. నువ్వు రక్షణ పొందిన వాళ్ళకి రక్షణ గురించి చెప్పాలి. ఇంట్లో కూర్చుంటే నువ్వు చచ్చిన దాని లెక్కే. హల్లెలూయా. అందుకనే ఒకరికి ఒక తలాంతు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 10 తలాంతులు, 5 ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 1. 5 తలాంతులు ఇచ్చినాడు 5 సంపాదించాడు, 2 ఇచ్చినాడు 2 సంపాదించాడు. 1 తలాంతు అంటే బాప్తిసం తీసుకొని నువ్వు తలాంతులు ఉపయోగించకపోతే నువ్వు కూడా చీకటి బొట్టులో పడేసినట్లని దేవుడు ఈ పగటి పూట పరిశుద్ధాత్మడు మాట్లాడుతున్నాడు. ఇంకా సంఘం విస్తరణ జరగాలంటే మీరు దేవుడి గురించి ప్రచారం చేయట్లేదు, దైవదేవుడి గురించి ప్రార్థన చేయాలా, సంఘ కాపుల కుటుంబాల గురించి ప్రార్థన చేయాలా, సంఘస్థుల గురించి ప్రార్థన చేయాలా, ఆయన అన్ని జనుల గురించి ప్రార్థన చేయాలా. మీకు ప్రార్థన ఎందుకు? దేవుడు పెట్టాడని భావం నువ్వు రక్షణ పొందావు కాబట్టి నీవు ప్రార్థన చేయమంటాడు. హల్లెలూయా. దైవజనుడు ఆరోగ్యం గురించి ప్రార్థన చేయాలా. నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమంటున్నాడు? శాతగాని వారిని శ్రమలో అంతా ప్రార్థన చేయకపోతే యెషయాగ్రంథంలో ఈ మాట మనం అందరి గురించి ప్రార్థన చేస్తే సంఘ విస్తరణ జరిగిందని దేవుడు ఈ పగలపూట మనతో మాట్లాడుతాడు. చెవిగలవాడు ఆత్మ చెప్పే సంగతులు
వినుగాక. హల్లెలూయా. మనము విశ్రాంతిలో ప్రవేశించాలంటే ముందు మనం ఏం చేయాలి? ప్రార్థన ధూపం వేయాలి. ఆయన సన్నిధికి వెళ్ళి మొక్కుబడులు మొక్కాలి. అయితే ఈరోజు చెప్పాల్సిన వాక్యం ఇది కాదు, వేరే వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు బస్సులో నేను ఎక్కంగా అమావాస్య గురించి చెప్పమని నాతో మాట్లాడినప్పుడు అప్పుడు విత్ సెకండ్ మీరు ఆరాధన చేస్తున్నారు. 10 నిమిషాల్లో ఈ సబ్జెక్ట్ తీశాను. 10 అంటే బైబిల్ సరిగ్గా 5 సార్లు అయితే ఎక్కడ ఉంటుందో తెలుసు. గమక దేవుడు ఆ వచ్చిన అంటే నాకు తర్జమా చేసి నువ్వు లేచి మాట్లాడు, నీతో నేనున్నా. ఈరోజు ఏంటో తెలుసా? ఎరుపు పట్టణ స్త్రీ వేశ్య గురించి చెప్పాలి. ఈ సబ్జెక్ట్ ఈరోజు ఎందుకో తెలుసా? శాస్త్రులు పరిచే వేషధారణ, దాని గురించి సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ తీసాను. కానీ దేవుడు ఈ అమావాస్య గురించి చెప్పమంటున్నాడు. ఇంకా మనం అమావాస్యని పాటిస్తున్నారు, అమావాస్యనే ఆరాధిస్తున్నారు. అమావాస్యని ఏంటి? అయ్యో దెయ్యాలు తిరుగుతాయి అని దానిలోనే ఉన్నారన్నమాట. దాన్ని ఎలా నువ్వు చెప్పు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినా ఈ వాక్యాన్ని నేను తీసేది. హల్లెలూయా. దేవుడు నడిపిస్తే ఎంత దూరమైన దేవుడు ఆ వాక్యాన్ని తీసుకెళ్తాడు. అయితే నాకైతే బాగా అసంగా అలసిపోయి ఉన్నాను, బాగా అలసిపోయి ఉన్నాను. అయినా సరే రోజు ప్రార్థన చేస్తున్నాను కానీ వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి చేస్తాను. వీళ్ళు ఎప్పుడు మారాలి? వీళ్ళకి కోరలు అంటే ఏదో తెలుసా? వీళ్ళు కోట్లాస్తి వారసులు అనమాట. కోట్లాస్తి వారసులు. వీళ్ళు ఈ కోరలు పీకితే కానీ దేవుడి దగ్గర కూర్చోదు. ఆల్రెడీ కోరలు పీకారు కాబట్టి గత దేవుడు ఈ కార్యం చేశాడని చెప్తున్నారు. అది ప్రార్థన చేస్తే ఇక కుటుంబం అంతా మారాలి. అయితే నా కొడుకు బేబిరాజు గురించి ప్రార్థన చేయండి. అతను గర్భఫలం త్వరగా గర్భఫలం ఇస్తే దేవుడు ఏంటి? ఎందుకంటే మా అన్నదమ్ముల్లో మేము 8 మంది సంతానంలో ఒక కొడుకు ఆయన. అయితే అతనికి పుట్టిన వాళ్ళలో ఒక కొడుకు పెళ్ళయింది. ఎప్పుడు ఆ కుటుంబంలో ఏంటి పెళ్ళిళ్ళు లేవు. పెళ్ళిళ్ళు లేకపోతే పెళ్ళిళ్ళు లేవు. ఎంతో వేదంతో